మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు గంభీరావుపేట పట్టణ ముద్రా సంఘం వారు పెద్దమ్మ తల్లి యొక్క పండక్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. వారికి నన్ను ఈ పండక్కి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టర్యాలతో వారి యొక్క ముదిరాజు కుటుంబ సభ్యులనే కాకుండా ఈ సమాజాన్ని కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టర్యాలతో తులతూగే మాదిరిగా ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. గంభీరావుపేట పట్టణంలో కులదైవమైనటువంటి పెద్దమ్మ తల్లి 50వ వార్షికోత్సవము కన్నుల పండగ జరుపుకోవడం జరిగింది. దీనికి భక్త జనులు గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల వర్గాలు రావడం కూడా జరిగింది. ఇక్కడ భోజనాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముదిరాజు సంఘం తరఫున. వాస్తవానికి అమ్మవారి కోసం సంఘం ఒక కంకణం కట్టుకున్నట్టు అందరూ ముందుండి అధ్యక్షులు కావచ్చు, అధ్యక్షులు వారి కార్యవర్గం కావచ్చు, అందరు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఒక 3 రోజులుగా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి అన్ని కులాలకు కావచ్చు, మతాలకు కావచ్చు, దానికి అతీతంగా వచ్చి అందరు కూడా ఈ పండుగలో పాల్పంచుకొని సంతోషపరచుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే 50వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. దానికి మా అధ్యక్షులు తిట్ల నరసయ్య గారి అధ్యక్షతన ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం కూడా జరిగింది. వారి కార్యవర్గము ఉపాధ్యక్షులు ఈరవైన బాలయ్య, అలాగే వారి క్యాషియర్ గా ఉన్నటువంటి రోడ్లపోసయ్య, తమ్ముడు సత్యం, అలాగే ఇప్పుడు సంఘ సభ్యులు అందరం కూడా దీన్ని ఒక పండగ అంటే జరుపుకోవడం కూడా మేము సంతోషపడుతున్నాం. ఇప్పుడు అంత మండుతున్న ఎండలో అక్క చెల్లెలు బోనాలు ఎత్తుకొని వారు ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా అంత అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తిని సాటినందుకు వారికి కూడా అక్క చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది మా పక్షాన. ఎందుకంటే ఇవాళ ఒక 10 నిమిషాలు ఎండలు ఉండాలంటేనే ఎంతో బాధపడేటువంటి సమయం, అలాంటిది 3-4 గంటలు ఎండను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఈ పండుగ కోసం బోనాలు ఎత్తుకొని వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా దేవస్థానానికి చేరుకోవడం వారికి కూడా మరోమారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సంఘం తరఫున తెలుపుకోవడం జరుగుతుంది.